పల్నాడు జిల్లా గురిచల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నవ్యాంధ్ర సృష్టికర్త విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో గురిజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడారు. భారతదేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా ప్రపంచంలోనే నాయకుడిగా గుర్తింపు పొందిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఎన్డీఏ కన్వీనర్గా ఉంటూ దేవగౌడను ప్రధానమంత్రి చేయడంలో ముఖ్య పాత్ర పోషించారని, భావితరాల కొరకు పాటుపడే విజన్ ఉన్న నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కొనియాడుతూ 2019 నుండి 2023 వరకు రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు, దౌర్జన్యాలు, హత్యలు జరిగితే వాటిపై పోరాడి మళ్లీ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారని, దేశంలోనే ఒక బలమైన ముఖ్య నాయకుడిగా ఎదిగి నరేంద్ర మోదీ గారిని దేశ ప్రధానమంత్రిని చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిపై ఉన్నాయని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఒక అరుదైన నేతగా ఎదిగి ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఒక అరుదైన రికార్డు సృష్టించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అదేవిధంగా 2014లో మరలా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా, 2019-24 మధ్య ఒక పైశాచికమైన పరిపాలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బట్టి పీడించి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని చిన్నభిన్నం చేసి సామాన్యుడి బ్రతుకు చిత్రం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఎన్డీఏ కూటమిగా అటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడంలో మరి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొని, అవమానాలను ఎదుర్కొని, మరి అటు అసెంబ్లీలో బయట ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడినాం, కుటుంబ సభ్యుల్ని అమానుషంగా దూషించిన అన్ని భరించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాబోయే 25 సంవత్సరాలకు కూడా తాకట్టు పెట్టి అన్ని అప్పులు చేసుకొచ్చి ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే దాన్ని ట్రాక్లో తీసుకురావడానికి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్ని ఇబ్బందులు పడే పరిస్థితి ఈరోజు ఉంది. రాజధాని రాష్ట్రాన్ని చేశారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరలా నిధులు తీసుకొచ్చి రాజధాని కడతా ఉన్నాం, పోలవరం కడతా ఉన్నాం, రాష్ట్రంలో మరో పరిశ్రమ తీసుకొస్తా ఉన్నాం. గుంతలు బూతలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉంటే ఈరోజు రహదారుల నిర్మాణం కానీ, హౌసింగ్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు మరలా చేస్తున్నామంటే ఎంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. చాలామందికి తెలియదు. మనం వచ్చి 10 నెలలు అయింది కదా, ఇంకా ఎక్కువ చేయాలనే తపన అందరిలో ఉంది. కానీ ధ్వంసమైపోయిన ఆర్థిక వ్యవస్థని పట్టాలకి ఇచ్చే దాంట్లో ఇప్పుడిప్పుడే మనం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఇంకా మన రాబోయే రోజుల్లో ఎక్కువ కూడా మన రాష్ట్రానికి, మన నియోజకవర్గానికి కూడా నిధులు కూడా మనకి ఇప్పటికే చాలా నిధులు మనం తీసుకొచ్చాం. ఇంకా కూడా మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ 10 నెలలు ఎన్నో క్లిష్టతరమైన పరిస్థితుల్లో మరి పార్టీని మరి ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టాలని చాలామంది చూసినప్పుడు కూడా మనకు కూడా కొన్ని అవకాశాలు ఆయన ఇచ్చినప్పుడు మన ఈ మధ్య కూడా ఆయన మీటింగ్లో కూడా చెప్పారు. 2013లో రాష్ట్ర విభజన సమయాల్లో ఆ రోజు క్లిష్టమైన పరిస్థితుల్లో మరి ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలంటే అది ఒక గురజాల నియోజకవర్గం ప్రజల వల్లే సాధ్యమైంది. దానివల్లే మనం అధికారంలోకి వచ్చామని చెప్పిన నేత చంద్రబాబు నాయుడు గారని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో ఈ కీలక ఘట్టంలో ఈ 30 సంవత్సరాల మన చరిత్రలో కూడా మనకి కొన్ని అవకాశాలు మన అధినాయకుడు ఇచ్చాడు. దాన్ని మనం కూడా నిరూపించుకున్నాం. మన సత్తా కానీ
పార్టీకి ఏ కార్యక్రమం ఇచ్చినా మన నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం